తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు, వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేసింది. డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలలో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారా చూస్తుంటే, రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను, చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అంటే ఈరోజు ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిలలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్. సార్ పాపం తెలియక అట్లా అంటుండే, కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని మిగతా విషయాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో, మత్తు పదార్థాలను నిషేధించడంలో, గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ 119 మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినుంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష. కాళ్ళు వనకాలి అధ్యక్ష. ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతో మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి. మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో, టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏమన్నా ఉందా అధ్యక్ష? ఇందులో నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా, లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చుంటే
వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష, ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చడానికి మైక్ ఇవ్వండి అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు. స్పీకర్స్ ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమన్నాడు సార్, మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడి అలసిపోయినట్టున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష, వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు, వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబ్ ఇవాళ మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది కూడా తెలుసుకోండి అధ్యక్ష. భిన్నాభిప్రాయం ఉంది అన్నారు, ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే మీరు తీసేసింది ఇలా ఆయన, అది వేరే విషయం, కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈరోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి షీ టీమ్స్ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో. వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు, వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు, మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి, అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ, ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష, నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష, వారు సవరించుకోమనండి. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక అంశానికి సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన. సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నాకేం ఇబ్బంది లేదు. టీఎస్ న్యాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే, హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టీఎస్ న్యాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. ఒక్క నిమిషం అక్కడికి వస్తున్నాను. మీరే ఏర్పాటు చేసారు, ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేం లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాను, ఎందుకంటే మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు. 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలే. టీఎస్ న్యాబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండ్రు. కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే. కాకపోతే వారు ఇప్పుడు చెప్పిండ్రు కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి. ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా, ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిన బారిన పడితే మన కుటుంబాలు అన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల
ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలలలో ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే ₹1 కూడా ఇవ్వండి నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్ళకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ. ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ. దీన్ని తొలగించడంలో, పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. చాలా విషయాలు ప్రస్తావించుకున్న విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట మీ ద్వారా 6 గ్యారంటీల విషయంలో ఇందిరమ్మ రాజ్యంని ఏర్పాటు చేయడంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 100% ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఇందులో కాలు పెట్టిండు. ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు, నిరుపేదల నుంచి వచ్చిన వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు, అనుబంధాలతోని మందుల శామ్యుల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామ్యుల్ని మీరు అనాథగా వదిలేస్తే 50,000 రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే, సోనియమ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామ్యుల్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు, ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు 15, 1947లో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు, ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద, రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ
ఒక రామ్జీ గోండును, ఒక కొమరం భీమును, ఒక చాకల ఐలమ్మను, ఒక దొడ్డి కొమరయ్యను, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొడిచిండ్రో చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది. అయినా ఈ రోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. 2004లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చింది, ఆ గ్యారెంటీని అమలు చేసింది. మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలువరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారెంటీని ఈరోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా. ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయి రాండి, చదువుకొని రాండి, అవగాహనతో రాండి, అంశాలను ప్రస్తావించండి. నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా 50 మంది సభ్యులు మొదటిసారి ఎన్నికై సభలోకి వచ్చిండ్రు. వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు, లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత. మనం పాలకులం కాదు, మనం సేవకులము. పాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మేము పాలకులము కాదు అధ్యక్ష, మేము సేవకులము. 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం. ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలుపొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ధర్నా చౌకులో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు. తప్పకుండా ధర్నా చౌకును తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మీరు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటారు కదా, నో అని ఎందుకంత భయపడుతున్నారు? ఓపికగా ఉండండి, ప్లీజ్ వెయిట్. మీరు చాలా డెమోక్రటిక్ అని చెప్పుకున్నారు కదా ఇప్పటిదాకా. డెమోక్రసీ మాటల్లో కాదు చేతల్లో కనబడాలి. ప్లీజ్ వెయిట్. వాళ్ళిద్దరే కాదు, ఇంకా సభ్యులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు పదే మాట్లాడుతూనే ఉన్నారు కదా అధ్యక్ష. మిగతా వాళ్ళకు కూడా ఏం అవకాశం, పాపం ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, ప్రసంగానికి కూడా ఇతరులకు ఇవ్వలేదు. అనుభవజ్ఞులు అయిన ఉన్నారు పాపం. కడియం శ్రీహరి గారు చూసి అవకాశం రాక లేచి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మీరు దానికి రీజనబుల్గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మీరు
ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ కోసం అవకాశం ఇవ్వడం జరిగింది. అదే చదువుతున్నాను మీరు మాటికి ముందు మీరు క్లారిఫికేషన్ ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. దయచేసి క్లారిఫికేషన్ మాత్రమే అడగండి, స్పీచ్లు ఇవ్వద్దు. క్లారిఫికేషన్ మాట్లాడవలసిన బాధ్యత శ్రీ కేటీఆర్ పైన ఉన్నది. కేటీఆర్ గారు ఇవ్వండి, మీరు ఇవ్వండి. కేటీఆర్ గారు మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్పీకర్ సార్, జనరల్ కన్వెన్షన్ ఆఫ్ ద హౌస్ సార్, ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్ ఆగండి ఆగండి సార్ ఆగండి 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 సార్ సార్ స్పీకర్ సార్, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్ సార్. ఇఫ్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఈస్ గోస్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ప్లీజ్ టేక్ ఎ కాన్షియస్ డెసిషన్. గౌరవ సభ్యుని నేను కోరుతున్నా, క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి, వేరంటే మైక్ మాత్రం ఇది చేసేస్తాను. ప్లీజ్ 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 మీరు కూర్చోండి. గౌరవనీయులు స్పీకర్ గారు, మీరంటే మాకు చాలా గౌరవము. సభ రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్. వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్. ఆ రోజు 5 శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా, భట్టి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్లో 10 నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం. అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను, వారు కూడా పనిచేసినారు. వీఆర్ సో డెమోక్రటిక్, వీఆర్ సో డెమోక్రటిక్. 5 సభ్యులున్న భట్టి గారు గంటన్నర మాట్లాడినరు, తర్వాత శ్రీధర్ బాబు గారు 10 నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకున్నది. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము, మేమేదో ఇనుప గోడలు పలగొట్టినాము, మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండ్రు. ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది మొదటి సభ, మొదటి గవర్నర్ ప్రసంగము. ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన, క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన. మీరేమన్నారు, ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు. నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు. సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్. సో ఐ నీడ్ టు క్లారిఫై, ఐ నీడ్ టు సెట్ రైట్ ద రికార్డ్స్. నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు. మేము వారికి హుందాతనం లేకపోయినా, సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము. సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు. దయచేసి, ఎందుకంటే వారు గంటన్నర సేపట్లో మా పార్టీ మీద, మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం 15 నిమిషాల సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్. అధ్యక్ష, ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్నా ప్లీజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జర దయనే ప్లీజ్ ప్లీజ్, దయ, మీ దయ అన్న, నేను చెంచానులే అన్న. ఇప్పుడు
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష. వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు. వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు, ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు, ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో, వారు మారుతారేమోనని నేను భావించాను. కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో, ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం. ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు. వెనకడికి ఎవడో గొంగళ్ళ కూర్చొని ఇంటికెళ్ళేరిండట. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. అసలు మీ పార్టీ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి. చర్చకు అవకాశం కలిగించకండి. చర్చకు అవకాశం కలిగించకండి. క్లారిఫికేషన్ ఇవ్వండి. నో, ప్లీజ్ 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 మీరు వెళ్ళండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ 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 ప్లీజ్. అధ్యక్ష, క్లారిఫికేషన్ అంటే అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమన్నా 1-2 ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గారికి ఆలోచన ఉంటుంది. మాట్లాడింది ఏమి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష? హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో 2వ ప్రశ్న అడగటం, అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందకి రాదు. క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి. దయచేసి పోనీ సభా వ్యవహారాల మంత్రి గారు సరే ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ అని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్రలోకి వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఏమైనా ఉంటే 1-2 అడిగి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాం. బట్టి గారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా 5 సభ్యులున్నా మీరు 1 గంటన్నర మాట్లాడినా బెల్లు కొట్టలే స్పీకర్ గారు. అంత డెమోక్రటిక్గా మేమున్నాం. ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ, చేతలేమో నిరంకుశత్వం. మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఎందుకంత భయపడుతున్నారు? మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపికగా. మా మాట వినండి, సమాధానం చెప్పండి. మీరు అన్నారు కదా రాత్రి 12 దాకా కూర్చుందాం, తొందర ఏమున్నది? కమాన్ లెట్ us డిస్కస్. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? ప్లీజ్ బేర్ విత్ అస్. అధ్యక్ష, అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు? మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ సార్ ఆబ్జెక్షన్ సార్. చర్చకు దారి తీయకండి. క్లారిఫికేషన్ అడగండి. మీరు మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి. ప్లీజ్ మీరు క్లారిఫికేషన్ అడగండి. ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్ మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమని, ఇంకేం మైక్ కట్ చేయమని. అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు.
మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావును మాట్లాడియకూరికి, ఇంతే కదా. ఇక ఇది మీ ప్రజాస్వామ్యం. మీ ప్రజాస్వామ్యం ఏ పాటలో అర్థమవుతలేదు ఏమి అధ్యక్ష. ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యేటువంటి చరిత్ర మీ కాంగ్రెస్. అధ్యక్ష, ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏదో ఉంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు, మూడోసారి పివి నరసింహారావు గారి దగ్గర పోయారు. దయచేసి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఏమంటే క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి. ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్, ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిక్గా 6 పేజీలు రాసుకున్నా. ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన. 1 by 1 వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష. దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఓపుకుంది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు, ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు. నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు, వీళ్ళ అన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు. నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి అధ్యక్ష. లెట్ మీ స్టార్ట్. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం. ఇవి రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపికగా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష. అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నేపథ్యం, కుటుంబం, ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా. చాలండి, చాలు. చదివాలా? నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైక్ ఇచ్చిన. నేను మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి. కానీ మీరు అడిగినారు సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను చర్చ దిక్కుపోయేటట్టు. ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు 2 సభ్యులకు అవకాశం ఇచ్చింది ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది. ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు. గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2కి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం. ఇవాళ 39 మంది శాసనసభ్యులున్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం. మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష. మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము, మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి. లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ వాకౌట్ ఫ్రమ్ దిస్ హౌస్. మాట్లాడమంటారా, ప్రొటెస్ట్ చెప్పమంటారా? Protest is our right. Protest is our right. You cannot deny that. I want to clarify, sir. I want to clarify and enlighten this house. Sir, 20th January 2019, discussion on motion of thanks on governor's address. ఒక్కరే సార్, కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా 19 మళ్ళా మా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు వారి పరంగా ఉన్నారు సార్. అదేవిధంగా రాజాసింగ్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు, ఎంఐఎం నుంచి ఒకరు మాట్లాడారు.
వాళ్ళ పార్టీ నుంచి ఆ రోజు ట్రెజరీ బెంచెస్ నుంచి ఇద్దరు మాట్లాడితే ప్రతిపక్షాన్ని నుంచి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్కరే మాట్లాడారు సార్. ఐ జస్ట్ వాంట్ టు ఎన్లైటన్ ద హౌస్. యూనో డీవియేషన్ కాదు, నేను గౌరవ మరి చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. నేను ఈరోజు వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనవి చేశాను, లీడర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్లో కూడా రిప్లై ఇచ్చేది ఉంది. అందుకోసమే వారిని కోరుతా ఉన్నాను. ఇంకా మీ ఈ అనేక అంశాలు కూడా, ఎందుకంటే హౌస్ సైనడే అయితలేదు. నెక్స్ట్ రేపో ఎల్లుండో ఆవులెల్లుండో స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అర్జన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు మీకున్న డౌట్స్ కానీ మీకున్న చెప్పొచ్చు. మేము ఏం చెప్తాను, డిఫరెంట్ డిబేట్స్లో డిఫరెంట్ డిస్కషన్స్లో పాల్గొని అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. There are no amendments to the motion of thanks to the address by Governor. The question is that the following motion moved by Dr. T. Ram Mohan Reddy and seconded by Sri Vivek Venkateswamy is before the House. That address be presented to the Governor as follows: that the members Telangana Legislative Assembly at first session are deeply grateful to the Governor for the address which she has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 15/12/2023. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion carried. Now the House is adjourned to the meet again at 11 a.m. on Wednesday, 28th December 2023. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.